సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడున్న యంగ్ జనరేషన్తో కూడా ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు కాబట్టి మీకు యాజ్ ఎ యాక్టర్గా చాలామంది నచ్చుతారు. అది ఆటోమేటిక్గా మీరు అన్నారు, ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, 6 ప్యాకులు చేస్తున్నారు. 6 ప్యాక్లు చేస్తున్నారు, 4 ప్యాక్లు చేస్తున్నారు పక్కన పెట్టేస్తే దేర్ ఆల్ డెడికేటెడ్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్స్. క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ కానీ, పొద్దున్న రావటం కానీ, వాళ్ళే విసుక్కోకుండా, ఈవెన్ దో దేర్ బిగ్ స్టార్స్, ఓకే, దే ఆర్ ఆన్ ది గ్రౌండ్ అండ్ దేర్ ఆర్ ప్రొఫెషనలిజం. యాక్టర్ని టైం రావాలి, చేయాలి, దే ఆర్ వెరీ గుడ్. అండ్ అందరితో మింగిల్ అవటం, మాట్లాడుతూ నో ఇదంతా ఏం లేదు, ఈగో ప్రాబ్లమ్స్ ఏం, దే ఆర్ ఆల్ గుడ్. ఓకే, సో మీరు చాలా అద్భుతంగా విశ్లేషిస్తారు కాబట్టి ఒక్క మాటలో, ఒక్క లైన్లోనే చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, ఓకే, వెరీ వెరీ గుడ్ యాక్టర్. యాజ్ ఎ పర్సన్? As a person may be good to many people, may not be good to somebody, that differs. Okay. As general human being, good. గుడ్, సూపర్. అల్లు అర్జున్ గారు? ప్రతి వాళ్ళు, ప్రతి హీరో, యంగ్ జనరేషన్, ఎవ్రీబడి ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. ఓకే, వాళ్ళు చాలా డెడికేటెడ్ టువర్డ్స్ దర్ ప్రొఫెషన్. ఎవ్రీబడి, దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని కాదు. ఏమన్నా ఉంటే కొంచెం అటు ఇటు ఏమన్నా ఉంటాయి తప్పితే ఆల్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఈ ఆర్టిస్టులు, అది నేను ఊరినే వాళ్ళని మభ్య పెడతానికి చెప్పడం కాదు, రియాలిటీ. ఆర్టిస్టులు కొంచెం ఏజ్ పెరిగే కొంది క్యారెక్టర్లు పెద్ద ఏజ్ వస్తుంటాయి, వద్దు మనం ఇంకా మంచి చిన్న చిన్న ఏజ్ ఉన్న రోల్స్ చేయాలని చెప్పేసి డై వేస్తారు పక్క గడ్డాలకి, మీసాలకి. నాకు తెలిసి ఒకే యాక్టరు అప్పటి నుంచి ఇప్పటికి మన క్యారెక్టర్కి తగ్గట్టు, మనం ఉన్న గెటప్కి తగ్గట్టే క్యారెక్టర్లు వస్తాయి, మనం ఏం మార్చనక్కర్లేదు మన లుక్ని అని చెప్పేసి అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం చేంజ్ లేకుండా మిమ్మల్ని మీరులా ఉంచుకున్న ఏకైక యాక్టర్ బెనర్జీ గారు. నో డై ఇప్పటి వరకు కూడా వేయలేదు, వేయను, నాకు ఎందుకో పెద్ద ఇష్టం ఉండదు. క్యారెక్టర్కి అవసరమైందా కలర్ పోస్తారు, పైన బ్లాక్ పోస్తారు కింద, అంతే. ఇప్పుడు ఏదైనా నాకు నిజంగానే బ్లాక్ హెయిర్ ఉండి యంగ్ ఏజ్లో, ఓల్డ్ మ్యాన్ కావాలంటే వైట్ పూసేవాళ్ళు కదా. సో అలాగే ఇప్పుడు నాకు వైట్ హెయిర్ వచ్చింది కాబట్టి నన్ను ఇంకా యంగ్ చేయాలంటే బ్లాక్ పోస్తారు, అంతే. ఆ బ్లాక్ పూసినా కానీ కొంత తేడా తెలుస్తుంది, అంతా యంగ్ అయిపోలేము కదా ఎంత కలర్ వేసినా. ఓకే, ఒకవాళ్ళకి అది ఇష్టం, నాకు ఇష్టం లేదు. మీరైతే అసలు వేసుకోరు? నో, వేయను. క్యారెక్టర్ ఉంది, దాని బ్లాక్ షేడ్స్ పోస్తాం. ఇలా అనమాట. మన మిర్చిలో ఒకసారి కుజ్జిలో నుంచి లేచి ఒక డైలాగ్ చెప్తారు కదా, అలా ఉంటారు అన్నమాట లైఫ్లో. వాడు గుండె పెద్దది రావాడు, మగవాడు. మంచి క్యారెక్టర్, మంచి డైలాగ్ అది. ఆ సినిమా కూడా వెరీ గుడ్ ఫిల్మ్.